సో మనం ఇప్పుడు చెప్పినట్లు మీకు హృదయం గురించి కొంచెం ఆయుర్వేదంలో ఏంటి దాని లక్షణాలు ఏంటి కొంచెం జబ్బు గురించి కొంచెం మీకు ఐడియా వచ్చింది. కానీ ఆ జబ్బులకి మన ఆయుర్వేదంలో మళ్ళీ వాతం, పిత్తం, కఫం దాని ప్రకారం కూడా దాని లక్షణాలు ఉన్నాయి. అవి నేను ఇంకా డీటెయిల్ గా పోను. ముఖ్యంగా మన ఉద్దేశం ఏమంటే ఈ హృదయ రోగానికి ఆయుర్వేదంలో స్పెషల్ ఒక ఆహారం ఉంటుంది, నియమాలు ఉంటుంది. సో దాని ప్రకారము మనం ఈ మాధవ్ బాగ్లో స్పెషల్లీ 2 కిట్లు తయారు చేస్తారు. ఒకటేమో రివర్స్ డైట్ కిట్ అని ఉంటుంది, ఒకటేమో గో బీపీ కిట్ అని ఉంటుంది. ఈ 2 కిట్స్ లో ఏమంటే దానిలో ఉన్న ఆహారాలు ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారము మళ్ళీ మన ఆయుర్వేదిక్ సంహితాల్లో చెప్పిన ప్రకారము దాని ప్రకారము ముఖ్యంగా తయారు చేస్తున్నారు. దానిలో ఏమంటే మోడర్న్ రీసెర్చ్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉన్నది, సిసమ్ ఆయిల్ ఉన్నది, మన నువ్వులు ఉన్నది, మళ్ళీ బెర్రీస్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి, సోయా ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా చాలా రీసెర్చ్ చేసి మోడర్న్ ప్రకారం చెప్పినారు. అదే విధంగా ఆయుర్వేదిక్ ప్రకారం యవ్వల్ అని ఉంటది. రైస్ లో స్పెషల్లీ నేను పోయిన వీడియోలో చెప్పిన ఒకటి అర్జున అని ఒకటి ఉంటది. అర్జున మన ఆయుర్వేదంలో చాలా మంచి మొక్క ప్లాంట్ ఉన్నది, చెట్టు ఉన్నది, టెర్మిలా అర్జున అని. దాని బెరడు ఉంటుంది, దాంతో పారాబాయిల్డ్ రైస్ తయారు చేస్తారు. ఈ విధంగా ఈ పారాబాయిల్డ్ రైస్ అని ఉంటుంది. అది కూడా మనకు ఒక ఈ హార్ట్ కిట్ లో మీకు ఉంటది. దీనిలో కూడా సేమ్ ఎట్లా ఉంటుందంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏ విధంగా మనం ఉండాలా. మనం ముందుగా చెప్పినాము హృదయ రోగాల్లో ముఖ్యమైన కారణము స్ట్రెస్, మానసిక ఒత్తిడి. సో దానికోసం మన దగ్గర హర్బల్ స్ట్రెస్ టీ తయారు చేస్తున్నారు. రోజుకి 2-3 సార్లు ఇది స్ట్రెస్ టీ తాగుతూ ఉంటే మీకు చాలా వరకు మెంటల్ స్ట్రెస్ రాకుండా మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. దాంతో మీకు చాలా వరకు మానసిక ఒత్తిడి రాకుండా, ఆందోళన రాకుండా ఉంటుంది. మళ్ళీ మనకు ఇండైరెక్ట్లీ మన హార్ట్ మీద ఎఫెక్ట్ రాకుండా చేయవచ్చు. అదే విధంగా దీనిలో మేము చెప్పినట్లు ఆటా చెప్పినాం, మీకు లాస్ట్ టైం ఆ వీడియోలో చెప్పినాము. ఈ స్పెషల్ ఆటా ఉంటుంది. ఇది యవ్వలతోని, గోధుమ పొట్టుతోని, మెంతులు, దాల్చిని చెక్క ఆ విధంగా తయారు చేసిన స్పెషల్ ఆటా ఉంటుంది. దీంతో ఏమంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు దీనిలో ఈ హెర్బ్స్ ఉన్న వలన ఈ కొలెస్ట్రాల్ ని కానీ ఫైబర్ ఉన్న వలన ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉంటాయి మనకు. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఈ ఆటా మనకు డైలీ మధ్యాహ్నం పూట ఫుడ్ లాగా, ఈవినింగ్ పూట డిన్నర్ లో కూడా ఇది వాడుకోవచ్చు. అదే విధంగా దాని స్పెషల్ చట్నీస్ ఉంటాయి. దీనిలో రివర్స్ పొద్దున పూట మధ్యాహ్నం ఆహారంతో పాటు ఇది చట్నీస్ లాగా తీసుకోవచ్చు. మళ్ళా దాల్, స్పెషల్లీ దాల్స్ ఉంటాయి. ఈ దాల్లో ఏమంటే హై ప్రోటీన్ డైట్ ఉంటుంది. దీంతో కూడా మనం ఎన్నో విటమిన్స్ అవి లోపాలు ఉంటాయి, మనము కంప్లీట్ ఫుడ్ లాగా మనం వాడుకోవచ్చు. మళ్ళీ దీంతో ప్లస్ కొన్ని మీకు మధ్యలో స్నాక్స్ లాగా ఉంటాయి, నట్ మిక్స్ బార్స్ అని. దీనిలో ఏమంటే మన ఫ్లాక్ సీడ్, నువ్వులు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అట్లా తయారు చేసిన స్నాక్స్ ఉంటాయి. ఇవి మనం మధ్యలో కొంచెం ఆగినప్పుడు స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మన ఓబీపీ ఇంకా రివర్స్ డైట్ కిట్ లో దీంతో పాటు మన మాతోపాకులో స్పెషల్లీ హార్ట్ గురించి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని మందులు ఉంటాయి. దాంతో పాటు ఈ పంచకర్మలో వస్తి అని ఉంటుంది. ఆ వస్తి మీకు పోయినాకసారి కూడా చెప్పినాము, అనిమాలా ఉంటుంది. ఆ అనిమా మన చరక సంహితలో చెప్పినట్టు దాని ప్రకారం కషాయ వస్తి, కొన్ని ఏమంటారు మాత్రా బస్తి అట్లా ఉంటుంది. దాంతోనే న్యాచురల్ గా ఒక 3 month కోర్స్ చేస్తే దాన్ని మనం హార్ట్ లో ఉన్న బ్లాక్స్ ని కూడా ప్రివెంటివ్ కార్డాలి లాగా, ముఖ్యంగా ప్రివెన్షన్, కొంచెం మందికి వచ్చే ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఇది మనం ఫాల్ట్ రోజు చేస్తూ ఉంటే ప్రివెన్షన్ కి కార్డియాక్ ప్రాబ్లం రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం చాలా మంది చూస్తాము ఈ హార్ట్ ప్రాబ్లం ఉప్పుది చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఉప్పుకి స్పెషల్లీ సిలరీ సాల్ట్ అని ఉంటుంది. ఇది మనం మన డైట్ కిట్ తో పాటిస్తాము. సో దీంతో కంటే మనకు బీపీ న్యాచురల్ గా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ యొక్క కంప్లీట్ హోలిస్టిక్ ఫుడ్ ఏ విధంగా మనము ఒక కార్డియాక్ పేషెంట్ వాడాలా, ఏ విధంగా ఆహారం ఉండాలా, మెంటల్ స్ట్రెస్ తక్కువ చేసుకోవాలా, మన ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ లో కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అవి ఎంత కంట్రోల్గా ఉండాలా, దానికోసమే నట్స్ అవి ఉంటాయి. ఈ విధంగా ఒక కంప్లీట్ ఫుడ్ లాగా డిజైన్ చేసి పెట్టినాము. సో ఇది మన మాదాబాగ్ హాస్పిటల్స్ లో ఉంటుంది. సో దీంతో పాటు మీకు పంచకర్మ ట్రీట్మెంట్, యోగా ట్రీట్మెంట్, దాంతోపాటు మానసిక ఒత్తిడి తక్కువ చేసేదానికి కొన్ని స్పెషల్ ఫుడ్, ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు రాకుండా మనం నివారణ చేయవచ్చు. ధన్యవాదాలు.